కావేరీ నదీ తీరంలో ఒక గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడున్నాడు. ఆయనకు ఒక కొడుకున్నాడు. అతని పేరు శివశర్మ. చిన్నతనం నుంచి భయం భక్తి లేకుండా చాలా గారభంగా పెరిగాడు. దీనివల్ల అతనికి చెడు స్నేహాలు అలవాటయ్యాయి. అతని దురాచారాలను చూసిన తండ్రి ఒకరోజు అతన్ని పిలిచి, బిడ్డ, నీ అపచారాలకు అంతు లేకుండా పోతుందిరా. నీ గురించి ప్రజలు ఎన్నో రకాలుగా చెడుగా చెప్పుకుంటున్నారు, నన్ను నిలదీస్తున్నారు. నీ వల్ల వస్తున్న నిందలకు నేను సిగ్గుపడుతున్నాను. నలుగురిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను బిడ్డ. కనీసం ఈ కార్తీక మాసంలోనైనా నీవు బుద్ధిగా ఉండు. నదిలో స్నానం చెయ్యి, శివకేశవులను స్మరించు. సాయంకాలం సమయంలో దేవాలయంలో దీపారాధన చెయ్యి. నీ పాపాలన్నీ తొలగిపోయే అవకాశాలుంటాయి బిడ్డ. నీకు మోక్షం కూడా ప్రాప్తిస్తుంది అని చెప్పాడు తండ్రి. దానికి ఆ పిల్లవాడు మూర్ఖంగా, స్నానం చేస్తే మురికిపోతుంది అంతే, దానికి వేరే ఏమైనా వస్తుందా? స్నానం చేసి పూజ చేస్తే దేవుడు ఏమైనా కనిపిస్తాడా? గుళ్ళో దీపం పెడితే లాభం ఏంటి? ఇంట్లో పెడితే కనీసం వెలుగైనా వస్తుంది కదా అని ఎదురు ప్రశ్నలు వేశాడు కొడుకు. దాంతో తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలాన్ని ఎంత చులకన చేసి మాట్లాడుతున్నావురా? నీ అంతటి కొడుకు నాకెందుకురా? నీవు అడవిలో